చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఈ విధమైనటువంటి నిర్బంధాలు? ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ రాజకీయ పార్టీకైనా జనాలను వెళ్ళే కలిసే హక్కు, జనాల్లో తిరిగే హక్కు రాజకీయ పార్టీగా ప్రతి ఒక్కరికి ఉంది కదా. దాన్ని మీరు ఎందుకు కాలు రాస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పొదిలికి వెళ్ళినా, బంగారుపాలెం వెళ్ళినా, లేకపోతే గుంటూరుకి వెళ్ళినా, మిర్చియాటికి వెళ్ళినా, ప్రజల సమస్యలకు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడాను అడుగున ఆంక్షలే. చివరికి నెల్లూరులో అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దానికి అప్పుడు పరామర్శ అయితే రోడ్లు ప్రొక్లైన్లతో తవ్వి రాకపోకలను కూడా నిర్బంధిస్తున్నారు. ఈరోజు సీదిల అప్పలరాజు గారిని ఏదే విధంగా జరిగినటువంటి యాక్సిడెంట్ని హత్యా నేరంగా మీరు మార్చారో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడితే మీ అబద్ధాలన్నీ పటాపంచలై నిజాలు బయటకు వస్తాయి. అదంతా కూడాను ప్రజల్లోకి వెళ్తుందనే కదా. మీరు తిరిగినప్పుడు అంగల్ వెళ్ళినా, అదేవిధంగా పిల్లేరుకి వెళ్ళినా, పుంగనూరు ప్రాంతంలో మీరు పర్యటించినప్పుడు మీరు రెచ్చగొట్టి పోలీసులకు రాళ్ళు వేసేసి, పోలీసుల మీద దాడి చేసేసి వెహికల్స్ను కూడా మంటలు పెట్టి తగలబెట్టారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పటికైనా ఒకటే కోరుకుంటాం, మేము శాంతియుతంగా జరగాలి, ఎక్కడ హింసకు ప్రోత్సాహం ఉండకూడదు అనేటువంటిది మేము రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి మేము చేస్తూ ఉన్నాం. మీరు ఎంత నిలువరించాలని చూసినా జనాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయలేరు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రైతులతో సంప్రదింపులు చేసి రైతులకు అనుకూలంగా నష్టపరిహారం కూడా ఇచ్చిన తర్వాతనే శంకుస్థాపన చేశారు తప్ప అటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని నష్టపరిచి భూములు లాక్కోవాలనే ఆలోచనతో ఎవరైతే పెద్దవారికి భూములు కట్టబెట్టాలని చెప్పి ఆ రోజు 5,000 ఎకరాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. అది దురదృష్టం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2023లో శంకుస్థాపన చేశారో ఆ తర్వాతనే పనులు ప్రారంభించారు. రైతులందరికీ కూడా నష్టపరిహారం మరి కోర్టులో లేని వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ మరి ఏదైతే అథారిటీలో డబ్బులు కట్టారో వాళ్ళకి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా నా పైసా కూడా డబ్బులు ఇవ్వకుండా ఈరోజు ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం అన్నారు. ఇది 2023లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 2026లో ప్రారంభోత్సవం చేస్తామని. ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేనలు కానీ బీజేపీ కానీ ప్రత్యేకంగా చేసింది లేదు. ఈ జగన్మోహన్ గారి టైంలోనే 80% ఎయిర్పోర్ట్ అనేది నిర్మాణం అనేది జరిగింది. ఏదైతే 20% కూడా మరి జిఎంఆర్ సంస్థ వారే చేశారు. కానీ దానికి చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏంటి లేదు. ఈరోజు వాళ్ళు ఏదో అంగహార్భాటంగా ప్రారంభోత్సవం చేస్తున్నారు. కానీ ఈ క్రెడిట్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఈవేళ ఏదైతే 2,700 ఎకరాల్లో కూడా 2,600 ఎకరాల భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఫాలోవర్స్ భూమే తప్ప ఇందులో ఈ 2,700 ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ లేకుండా 2017లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన రైతులందరినీ కూడా మరి మేపలు గీసి ప్రభుత్వం 500 ఎకరాలు కూడా మళ్ళీ వాళ్ళకి దారదత్తం చేసిన పరిస్థితుంది. ఈవేళ మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే 15,000 ఎకరాలు ఆయన ప్రభుత్వాలు పెట్టారో ఈవేళ మళ్ళీ భోగాపురం మండలంలో భోగాపురం ఈస్ట్ వెస్ట్ పోలిపిల్లి దగ్గర మళ్ళీ భూములు తీసుకొని డేటా సెంటర్కి ఇవ్వాలని ఆలోచన ఉంది. దాన్ని విరమించుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్న ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా ఎవరు వెళ్ళకూడదు, వెళ్తే కేసులు పెడతాం, బారిగేట్లు పెడతాం, ఇనుప కంచెలేస్తాము, పోలీసులను పెడతామని అడ్డగోలుగా మీరు నీచ రాజకీయాలు చేస్తుంటే ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించరా? అంటే పోటెత్తి వచ్చినటువంటి ఉత్తరాంధ్ర జనాన్ని చూడలేక మీకు కడుపు మంట అయిపోయింది. ఇంకా ఈనో ప్యాకెట్లు ఏమన్నా ఉంటే తాగండి కూర్చొని. చంద్రబాబు నాయుడు గారికి కానీ హోంమంత్రి అనిత గారికి కానీ ఒక ఎక్స్ సీఎం వెళ్తున్నప్పుడు Z+ కేటగిరీ ఇద్దామన్న ధ్యాస ఉండదు. మళ్ళీ మీకు ఎంతమందిని ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పనిచేయట్లేదా అనిత గారు? జనసంద్రం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందన్న విషయం మీకు తెలుసు కదా. మరి మీ ఇంటెలిజెన్స్ ఎందుకు పనిచేయట్లేదని కూడా ఒకసారి ఆలోచించాలి కదా. అంటే మీ నాయకుడికి ఒక న్యాయం, మా నాయకుడికి ఒక న్యాయమా? అరే ఎంత దారుణంగా ఉందంటే మహిళల్ని కూడా చూడకుండా ఇబ్బంది పడతారు. మహిళా అభిమానులు ఆయనకి చాలామంది ఉంటారు, చాలామంది అక్క చెల్లెమ్మలు వస్తారు, వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా? ఎక్కడ పడితే అక్కడ నిర్బంధిస్తూ వస్తూనే ఉన్నారు పొద్దున్నుంచి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది అని తెలిసిందో అప్పటి నుంచి నీచ రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశారు. ప్రశ్నించిన జర్నలిస్టులైనా, మహిళలైనా,
నాయకులనైనా కార్యకర్తలనైనా అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అసలు నేను ఎక్కడా చూడలేదు జనాలు వస్తే అరెస్ట్ చేస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బెదిరిస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం బెదిరిస్తుంది అని అంటే ఎంత భయపడుతున్నారండి మీరు, నాకు అర్థం కావట్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.